నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది. అందుకే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఒక్క అవకాశం ఇవ్వండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరొక్కసారి ఇది ఎన్నికలు వచ్చే సమయం, ఇది ఎలక్షన్ల సమయం. అన్ని పార్టీల లీడర్లు వస్తారు, అందరూ వస్తారు, డబ్బులు కూడా ఇస్తారు. మాకు ఓట్లేయండి అని అడుగుతారు. ఏమ్మా వస్తారా? వస్తారు కదా, డబ్బులు కూడా ఇస్తారు. తీసుకోండి, మీ డబ్బులే, మీ డబ్బులే. ఈ శాండ్ మాఫియా చేసి సంపాదించిన డబ్బులే. ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి, అంతకంటే ఎక్కువే వసూలు చేయండి. కానీ డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి, మీ నిర్ణయం అయి ఉండాలి. ఎందుకంటే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది అమ్ముకునేది కాదు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ మీ ఓటు అమ్మకానికి పెట్టకండి. మంచి వాళ్లకు ఓట్లేయండి, మంచి పార్టీకి ఓట్లేయండి. మీరు చంద్రబాబు గారికి ఓటేసి చూశారు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆయన చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి చూశారు, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన మన రాష్ట్రానికి గాని, మన పోలవరానికి గాని, మన ప్రత్యేక హోదాకు గాని, మన రాజధానికి గాని చేసింది ఏమీ లేదు. అందుకే చెప్తున్నా, ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి పార్టీ మీ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మనసు పెట్టి చెప్తున్నా, చిత్తశుద్ధితో పనిచేస్తాం. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొకసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, చూడాలి అని, వినాలి అని, ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకొని మీ అందరూ ఇక్కడ వేచి ఉన్నారు, నిలబడ్డారు, నన్ను విన్నారు. మరొకసారి ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. జోహార్ వైఎస్ఆర్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.